లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని మీరు గమనిస్తే, గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో బ్రతుకుట దేవుని కోసమే, చనిపోవడం కూడా దేవుని కోసమే అంటూ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏమనో తెలుసా? వాక్యాన్ని చూడండి, మీరు గమనిస్తే 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా నొద్ద నుండి తొలగించండి, నీ చిత్తమైతేనే తొలగించండి, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా జీవితములో, చెప్పండి, నీ చిత్తమే నా జీవితములో జరుగునుగాక, నెరవేరునుగాక. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యాన్ని గమనించారా? ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని కోసం బ్రతుకుతూ దేవుని రాజ్యము కోసం ఒక విత్తనంగా మారాలి. దేవుని రాజ్యము అతని ద్వారా కట్టబడాలి, ఆమె ద్వారా కట్టబడాలి. దేవుని రాజ్యము ద్వారా అతడు వర్ధిల్లి తన పిల్ల తరాలకు అది వారసత్వంగా ఇవ్వాలి అని అంటే, ఆ వ్యక్తి దేవునిలో ఎలాగ తనను తాను సమర్పించుకోవాలనే విషయాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయనే ఇలా బ్రతకండి అని మనకు ఆయన బ్రతికి చూపించారు. ఆయన ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని మన కోసం ఆయన ముంగుర్తుగా ఉంచారు. ఏమంటున్నారు? దేవా, ఈ గిన్నె నా నుండి తొలగించండి. ఈ గిన్నె అనగా ఈ శ్రమలు, ఈ కష్టము, ఈ పాప భారము, సర్వమానవాళ్ళి పాప భారము నా మీద ఉంచావు కదా, నీ చిత్తమైతే దీన్ని నువ్వు తొలగించు. ఎందుకంటే ఇది భరించలేని బాధగా ఉంది. నా చిత్తము కానీ, ఒకవేళ నేను బాధపడుతున్నానని, నేను ఒకవేళ ఏడుస్తున్నానని, నేను భరించలేకపోతున్నాను తీసేస్తావేమో నా మీద నుండి. అస్సలు అలాగ చేయనే, చెప్పండి, అస్సలు అలాగ చేయొద్దు దయచేసి. ఎందుకనంటే నా ఇష్టము నెరవేర్చబడకూడదు, నా ఆలోచనలు ఎంత మాత్రము నాలో నెరవేర్చబడకూడదు, నా సుఖము సంతోషాలు నీ యొక్క చిత్తాన్ని ప్రభావితం చేయకూడదు, నా యొక్క ఆలోచన లేకపోతే నా ప్రణాళికలు నీ ఉద్దేశాన్ని పాడు చేయకూడదు. నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే నాలో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తుడు అన్నట్లుగా ఇంతకుముందు చెప్పాను కదా, ద విల్ ఆఫ్ గాడ్, నథింగ్ మోర్, నథింగ్ లెస్, నథింగ్ ఎల్స్. దేవుని చిత్తం అంటే మన జీవితంలో నెరవేరడం అంటే అది ఒక అదృష్టమో లేకపోతే ఇంకేదో కానే కాదు. మన జీవితంలో ఏది జరిగినా ఆయనే, ఏది జరగబోతున్నా ఆయనే, ఏది జరుగుతున్నా ఆయనే, ఆయన ద్వారానే సమస్తము జరగాలి. హల్లెలూయా. ఈరోజున చాలామంది దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయంలో వారు ఫెయిల్ అవుతున్నారు. దేవుని పిల్లలుగా ఉన్నాము అని భ్రమపడుతున్నారు, కానీ దేవుని చిత్తములో బ్రతకడంలో చాలామంది, చెప్పండి, ఫెయిల్ అవుతున్నారు, విఫలమవుతున్నారు. ఎందుకనంటే దేవుని చిత్తం ఏంటంటే నువ్వు దేవునిలో వర్ధిల్లాలి, దేవునిలో ఉండాలి, దేవునిలో బ్రతకాలి, దేవుని కోసం పడాలి, దేవుని కోసం జీవించాలి. నువ్వు లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు నీ బ్రతుకంతా కూడా దేవుని నామస్మరణతో నిండుకొని ఉండాలి. హల్లెలూయా. పని దేవునిదై ఉండాలి, ఉద్యోగము దేవుని చిత్తమై ఉండాలి, మీ యొక్క ఆలోచనలు దేవుని చిత్తమై ఉండాలి, ప్రతిదీ ఆయన కోసమై ఉండాలి. పొద్దున లేచిన దగ్గర నుండి కళ్ళు తెరవగానే ఆయన స్తుతించాలి, నీ చదువు ద్వారా ఆయన్ను గమనించపరచాలి, నీ వ్యవసాయ ఉద్యోగాల ద్వారా నువ్వు ఆయన్ను స్తుతించాలి. అన్నిటిలో దేవుడు మహిమపరచబడేటట్లుగా నీ జీవితం మారిపోవాలి. రెండు చేతులైతే హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, చాలామంది వారి జీవితం ద్వారా, వారి పనుల ద్వారా దేవుణ్ణి స్తుతించడం, ఘనపరచడం ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పండి, ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. చాలామంది ఈ విషయాల్లో వెనకబడుతున్నారు. ప్రార్థన లేకుండానే దినమును ప్రారంభిస్తున్నారు. వాక్య ధ్యానం లేకుండానే వారి రోజు ముగిసిపోతూ ఉంది. దేవుని సన్నిధికి రాకుండానే వారము గడిచిపోతుంది. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు బలలో పాలు పంపులు పంచుకోకుండానే నెల పూర్తయిపోతుంది. దేవునికి సాక్ష్యం, దేవుని సన్నిధిలో సాక్ష్యం, సమాజంలో సాక్షిగా బ్రతకకుండానే జీవితంలో నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక్క ఆత్మను రక్షించకుండా యథేచ్ఛగా చాలా ధైర్యంగా చాలామంది ఏం చేస్తున్నారు? బ్రతికేస్తున్నారు.
దేవుని రాజ్యంలో నువ్వు సజీవ యాగంగా బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలనే ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగి బ్రతుకుతూ, జీవితంలో దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని సాక్షిగా, సజీవ సాక్ష్యంగా నువ్వు జీవించాలంటే నీ బ్రతుకులో ఉండవలసిన పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకోవాలనే విషయాన్ని చాలామంది మరిచిపోయి లోక అలవాట్లలో, లోక సంబంధమైన విషయాల్లో మిళితమైపోయి జీవిస్తున్నారు. చాలామంది ధైర్యం చేస్తున్నారు, ఏమాత్రం భయపడట్లేదు. దేనికోసం చెప్పండి? దేనికోసం మాట్లాడట్లేదు. దేనికోసం? ఈ లోక అల్పకాల సుఖభోగాల కోసం దేవుని రాజ్యాన్ని, శాశ్వత కాలము దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చే అద్భుతమైన బహుమానాన్ని వదులుకోవడానికి కోసం చాలామంది వెనకడుగు వేయట్లేదా? నా ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యము నీకు పరలోకాన్ని ఇస్తుంది. దేవుని రాజ్యము ఈ లోకమందు ఆనంద సంతోషాలని, పరమందు గొప్ప అద్భుతమైన స్థానాన్ని, యోగ్యమైన అద్భుతమైన నీ యొక్క స్థానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుని రాజ్యమును 24 పెద్దలతో, అలాగే అద్భుతమైన దేవదూతలతో నీవు దేవుని రాజ్యాన్ని పరిపాలన చేసే గొప్ప యోగ్యతను అనుభవించబోతున్నావు. నా ప్రశ్న ఏంటంటే, నీకున్న ఆధిక్యత నీ పిల్లలకుందా? నీకున్న ఆధిక్యత నీ భర్తకుందా? నీకున్న దేవుడిస్తున్న ఈ యొక్క అద్భుతమైన స్థానము నీ భార్యకు, నీ కుటుంబానికి ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది ఇటువంటి ఆలోచన లేకుండా, వింటున్నారా, వారి వ్యక్తిగత స్వార్థాల కోసం బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని చాలామంది కోల్పోతున్నారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము దేవుని కోసం బ్రతకకపోతే, ఈరోజు దేవుని కోసం మనం జీవించకపోతే దేవుని చిత్తము మనలో నెరవేరదు. దేవుని చిత్త ప్రకారం మన జీవితం వర్ధలనే చెప్పాలి. యేసుప్రభు ఎందుకోసం ఈ లోకానికి వచ్చారు? యేసుప్రభు ఎందుకోసం వచ్చారంటే, ఎందుకోసం పుట్టారంటే, సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన తన ప్రాణాన్ని అర్పించడం కోసం, అలాగే దేవుని రాజ్య నిర్మాణము ఈ భూమి మీద చేసి ఆయన సర్వలోకానికి ఆయన శిష్యులను పంపించి ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరిని ఆయన పాలి భాగస్తులు చేయాలన్న ఆశతో ఆయన ఏం చేశారు తెలుసా? ఈ లోకంలో ఆయన రాజ్య నిర్మాణం చేశారు.